హాయ్ గాయ్స్, దిస్ ఇస్ వీరేంద్ర అండ్ వెల్కమ్ టు మై ఛానల్ గాయ్స్. ఇది వచ్చేసరికి మదర్ బోర్డ్ ఇన్స్టలేషన్ అనమాట. ముందు మనం ఏదైతే ప్రాసెసర్ ఉంటుందో ప్రాసెసర్ గానీ ర్యామ్ గానీ మదర్ బోర్డ్ మీద ఎలా ఇన్సెట్ చేయాలనేది ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ ర్యామ్ మనకి ఏదైనా సరే మనకి DDR1, DDR2, DDR3 అలా మనకి ర్యామ్ కనేవి డిఫరెంట్ మోడల్స్ అయితే ఉంటాయి. డిఫరెంట్ స్పీడ్స్ లో ఉంటాయి. మనకి ఏ మదర్ బోర్డ్ అయితే యూజ్ చేస్తున్నామో దానికి ఏది సపోర్ట్ అయితే ర్యామే వేసుకోవాలన్నమాట. వేరే సెట్ చేసినా సెట్ అవ్వదు. ఇప్పుడు ఇది DDR5 ర్యామ్, అలాగే ఈ బోర్డు కూడా DDR5 కి సపోర్ట్ చేస్తుంది. మీకు ఎక్కడ డిఫరెన్స్ వస్తుందంటే మీకు ఈ పిన్స్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి. అలాగే ఈ మధ్యలో నాచ్ అనేది ఉంది కదా, సో ఇది వచ్చేసరికి డిఫరెంట్ గా ఉంటది అనమాట. ఇప్పుడు నేను ఈ ర్యామ్ ని ఇన్సెట్ చేయడం అలాగే తీయడం కూడా చూపిస్తాను. జస్ట్ ర్యామ్ ఇన్సెట్ చేయడానికి స్లాట్ కి ఏ స్లాట్ అయితే పెట్టాలనుకుంటున్నావు దాంట్లో పెట్టి జస్ట్ ఇలా పుష్ చేస్తే లాక్ అయిపోతుంది. మళ్ళీ మనం ర్యామ్ ఎప్పుడైనా తీసుకోవాలనుకున్నప్పుడు ఈ సైడ్ లాక్స్ అయితే ఉంటాయి. ఈ లాక్స్ ని ఇలా సైడ్ కి నొక్కితే ర్యామ్ వస్తుంది. పెట్టేటప్పుడు జస్ట్ ఆ గాడిలో పెట్టి ఒక నొక్కితే లాక్ అయిపోతుంది. సో ర్యామ్ పెట్టడం తెలిసింది కదా. అలాగే ప్రాసెసర్ పెట్టడానికి సింపుల్. ఎప్పుడైనా సరే ప్రాసెసర్ని కింద గోల్డ్ పిన్స్ ఉన్నాయి చూసారా, అట్లా టచ్ చేయకూడదు. టచ్ చేస్తే ఇంటర్నల్ గా షార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో నేను పట్టుకునే విధానం కూడా చూపిస్తాను. ఇక్కడ ఏదైతే లాక్ ఉందో ఈ లాక్ ని జస్ట్ ఇలా కింద పుష్ చేసి సైడ్ కి లాగితే మీకు ఈ డోర్ అయితే ఓపెన్ అవుతుంది. మీకు ఇలాగా మీకు ఇక్కడ పిన్స్ అయితే ఉంటాయి. ఈ పిన్స్ ను కూడా చేతితో టచ్ చేయకూడదు. టచ్ చేస్తే ఏ పిన్ అన్నా వంగితే మీకు మదర్ బోర్డు పోయినట్టే, అదొకటి గుర్తుపెట్టుకోండి. అలాగే ప్రతి ప్రాసెసర్ కి ఒక కార్నర్, ఒక పాయింట్ అయితే ఉంటుంది గాయస్. మీకు ఇక్కడ ప్రాసెసర్ మీద ఒక కార్నర్ మీద ఒక ట్రయాంగిల్ షేప్ లో ఈ సింబల్ అయితే ఉంటుంది. ఈ సింబల్ కి మదర్ బోర్డు మీద ఒక కార్నర్ లో ఒక సింబల్ అయితే ఉంటుంది. దానికి దీనికి మ్యాచ్ చేయాలి. ప్రాసెసర్ పట్టుకునేటప్పుడు కూడా మీకు ఇలా పట్టుకోవాలి. కింద పిన్స్ టచ్ అయ్యేలాగా పట్టుకోకూడదు, షార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. తర్వాత మనం ప్రాసెసర్ ప్లేస్ లో ఎలా ఉందో అలా పెట్టేసి తర్వాత ఈ డోర్ అయితే క్లోజ్ చేయాలి. జస్ట్ ఈ డోర్ ఇలా క్లోజ్ చేయడమే ఈ పైన క్యాప్ అన్లాక్ అయిపోద్ది. తర్వాత మనం దీన్ని లాక్ ని ఇలా పుష్ చేసి లాక్ లోపలికి పెట్టాం అనుకోండి, లాక్ అయిపోద్ది. మీకు ఇంకా నెక్స్ట్ దీని మీద థర్మల్ పేస్ట్ పెట్టుకొని ఫ్యాన్ పెట్టుకోవడమే. అలాగే ప్రాసెసర్ అలాగే ర్యామ్ ఇన్సెట్ చేయడం అయితే చూపించాను కదా. అలాగే M.2 ఇన్సెట్ చేయడం కూడా చూపిస్తాను చూడండి. ఇది చాలా ఈజీ. NVMe M.2 ఇది SSD సామ్సంగ్ 500 GB ఇది. జస్ట్ దీనికి సంబంధించి ఇలా బోర్డుకి ఆన్ బోర్డు ఉంటుంది, దానికి ఇలా పెట్టి జస్ట్ దీన్ని ఇలా పెట్టి లాక్ చేయడమే. కొన్నాటికి స్క్రూస్ ఉంటాయి, దీనికైతే లాక్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇప్పుడు సెట్ అయిపోయింది. మనం గ్రాఫిక్ కార్డు ఇన్సెట్ చేయడం కూడా అలాగే చూపిస్తాను మీకు. ఇవన్నీ CPU లో పెట్టేటప్పుడు మీకు అర్థం కాదు ఎలా పెడుతున్నారు ఏంటి అనేది, అందుకే ముందే చెప్తున్నాను అనమాట. అసెంబుల్ చేసేటప్పుడు మాకు సులువుగా ఉంటుంది, మీకు చెప్పకుండా డైరెక్ట్ బిగించేయచ్చు. గ్రాఫిక్ కార్డ్ స్లాట్ మీకు ఇది ఇక్కడ చూడొచ్చు. ఈ గ్రాఫిక్ కార్డ్ స్లాట్ కి జస్ట్ ఇలా పెట్టి మనం ఈ ఫస్ట్ ఇది అన్లాక్ చేసుకోవాలి. తర్వాత గ్రాఫిక్ కార్డ్ ని ఇలా పెట్టి పుష్ చేయడమే, లోపలికి పుష్ చేయడమే, మీకు లాక్ అయిపోతుంది. ఇప్పుడు చూపిస్తాను చూడండి. జస్ట్ పుష్ చేయగానే లాక్ అయిపోయింది. సో గ్రాఫిక్ కార్డ్ ఇన్సెట్ కూడా అయిపోయింది చూసారా, సింపుల్. ఇప్పుడు తీయాలనుకున్న గ్రాఫిక్ కార్డ్ ని ఇక్కడ కింద లాక్ ఉందా, ఫస్ట్ నొక్కిన లాక్ ని అన్లాక్ చేసి తీస్తే వచ్చేస్తుంది. దీనికి పోర్ట్స్ అయితే ఉంటాయి కదా, మనకి ఫ్రంట్ ప్యానల్ గానీ మనకి USB సాకెట్స్ గానీ, అవన్నీ మీరు కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. బోర్డు మీదే ప్రతి పిన్స్ పక్కన దానికి సంబంధించిన లెటర్స్ అయితే రాసి ఉంటాయి. ఆ లెటర్స్ చూసుకొని మనం ఆ కేబుల్స్ ని పెట్టుకోవడమే. ఒకదానితో ఒకదానికి సెట్ అవ్వదు, సింపుల్ గా ఇన్స్టాల్ చేసుకోవచ్చు CPU వచ్చేసరికి. కానీ దేని మోడల్ దానికే సెట్ అవుతాయి. మీరు ఇప్పుడు DDR4 ర్యామ్ తీసుకొచ్చి దీనికి సెట్ చేద్దాం ట్రై చేస్తే సెట్ అవ్వదు అనమాట. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.